గన్నవరం విమానాశ్రయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు హంగామా చేస్తున్నారు. విమానాశ్రయం ఎంట్రన్స్ లో భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారుల వివరాలు అడిగి అనుమతిస్తున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆంక్షలు విధిస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం వద్ద మా ప్రతినిధి లోకేష్ ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో అందిస్తారు. లోకేష్, గన్నవరం విమానాశ్రయం దగ్గర భారీగా పోలీసులు మోహరించినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, ఏదైతే ఏపీ లిక్కర్ అక్రమ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్టు విచారణకు హాజరవుతానని చెప్పి స్వయంగా సిట్టు అధికారి అయినటువంటి సిపికి కాల్ చేసి చెప్పినటువంటి మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి కూడా విమానంలో బయలుదేరినటువంటి పరిస్థితి. కొద్ది క్షణాల్లోనే ఆయన ఇటు విమానాశ్రయానికి చేరుకుంటారు, విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి. అయితే మిథున్ రెడ్డి రాక నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆయనకి సంఘీభావంగా తెలపడానికి గన్నవరం ఎయిర్పోర్ట్ వద్దకి చేరుకున్నటువంటి క్రమంలో పోలీసుల ఆంక్షలు పెద్ద ఎత్తున విధించారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద విమానాశ్రయం వద్ద ఉన్నటువంటి ప్రధాన ఎంట్రీ వద్ద, అంటే దాదాపు ఇక్కడ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రధాన ద్వారం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోపలికి ఇక్కడే దాదాపు 3 బృందాలుగా పోలీసులు విడిపోయి పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మినహా మిగతా ఎవరిని కూడా ఆలోచనటువంటి పరిస్థితి. అయితే పెద్ద సంఖ్యలో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఉదయం నుంచి కూడా ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం నేపథ్యంలోనే ఆయనకి సంఘీభావం తెలపడానికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఇక్కడికి చేరుకునేటువంటి క్రమాన్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినటువంటి పోలీసు యంత్రాంగము ఈ ఆంక్షలను విధించిందని చెప్పొచ్చు. ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతం నుంచి కూడా సిటీ ప్రారంభం దగ్గర నుంచి కూడా ఎయిర్పోర్ట్ వరకు కూడా అనేక బృందాల్లో ఈ ఆంక్షల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి చోట దాదాపు 20 మందికి పైగా పోలీసులు ఉంటూ వచ్చేటువంటి వాహనదారులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం విమానం ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉంటే వారికి ఖచ్చితంగా టికెట్ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలా టికెట్ చూపించిన పక్షంలో ఖచ్చితంగా అటువంటి కార్లను కావచ్చు, అదేవిధంగా మరే ఇతర వ్యక్తులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదా సానుభూతి పరులు కావచ్చు, ఎవరు కూడా విమానాశ్రయంలోకి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ పోలీసు యంత్రాంగం చేస్తున్నారనే చెప్పొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో మిథున్ రెడ్డి విమానాశ్రయానికి చేరుకుంటున్నటువంటి అనే క్రమంలో అదేవిధంగా ఆయన అరెస్టు అవుతారు అనేటువంటి వస్తున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా పచ్చ మీడియాలో వస్తున్నటువంటి కథనాల మేరకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకైతే మాత్రం పోలీసులు అనుమతించకపోవడం పైన ఇటు కార్యకర్తలు కూడా కాసింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. మద్యం అక్రమ కేసులో కాసేపట్లో విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఎంపీ మిథున్ రెడ్డి రానున్నారు. కక్ష సాధింపులో భాగంగా మిథున్ రెడ్డిని మద్యం కేసులో చేర్చింది కూటమి సర్కార్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్తారు. ఎంపీ మిథున్ రెడ్డి రాకతో విజయవాడ సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని క్లియర్ కట్ గా తేల్చి చెప్పేశారు మిథున్ రెడ్డి. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి సతీష్ సిట్ కార్యాలయం వద్ద ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు. సతీష్. కవిత, మరి కాసేపట్లోనే ఆ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఆ సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. నిన్నే చాలా స్పష్టంగా ఆ సిట్టు ఇన్ఛార్జ్ అయినటువంటి ఆ విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి ఎంపీ మిథున్ రెడ్డి తాను ఈరోజు వస్తున్న అంశాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ముమ్మాటికి తప్పుడు కేసు, ఇది ఒక అక్రమ కేసు అన్న అంశాన్ని గతంలోనూ చెప్పారు, ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాస్తవానికి మిథున్ రెడ్డి గతంలో కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణకు హాజరైనప్పుడు చాలా స్పష్టంగా సిట్ అధికారులకు ఆ విచారణలో ఉన్నటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా వాస్తవానికి ఎంపీ మిథున్ రెడ్డికి ఆ మద్యం పాలసీకి ఎటువంటి సంబంధం లేదు, కనీసం మిథున్ రెడ్డి తండ్రి ఏమైనా ఎక్సైజ్ శాఖ నిర్వహించారంటే అది కూడా లేదు.
ఎంపీ మిథున్ రెడ్డికి మద్యం వ్యాపారం చేసేటువంటి డిస్టిలరీ కంపెనీలు ఉన్నట్టు అది కూడా లేదు. కానీ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్లో ఒకరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి నాయకులందరినీ టార్గెట్ చేస్తూ అక్రమ కేసుల్లో పెడుతున్నటువంటి ప్రభుత్వం, అందులో భాగంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా ఈ కేసు నమోదు చేసింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అనేక తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా బెదిరించి తీసుకున్నటువంటి ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ పనిచేసినటువంటి అధికారులపైన కూడా ఈ కేసులు ఇరికిచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఈ కేసుకు ముఖ్యంగా మిథున్ రెడ్డికి సంబంధించి గతంలోనే చాలా స్పష్టంగా ఏదైతే అదాన్ డిస్టిలరీకి సంబంధించి అదాన్ కంపెనీ నుండి మిథున్ రెడ్డి కంపెనీకి 5 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అయిందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ సిట్టు ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఇరికించారు. దీనికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా గతంలోనే సిట్ అధికారులకు ఎంపీ మిథున్ రెడ్డి ఇచ్చారు. ఆ కంపెనీకి తాను అప్పు ఇచ్చాను, మళ్ళీ నాకు అప్పు తిరిగి చెల్లించిందన్న అంశాన్ని చాలా స్పష్టంగా, అది అధికారికంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇందులో ఎక్కడ మద్యం ముడుపులకు సంబంధించి సంబంధం లేదని చెప్పారు. అదేవిధంగా అదాన్ డిస్టిలరీకి కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా నేరుగా ఎటువంటి వ్యవహారాలు లేవు. గత ప్రభుత్వంలో ఎస్పీవై డిస్టిలరీకి సంబంధించి మాత్రమే మద్యం కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి తప్ప అదాన్ డిస్టిలరీ లేదు. కానీ కేవలం రాజకీయ కక్షతో మిథున్ రెడ్డిని ఇరికించాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఈ కేసు ప్రారంభం నుండి కూడా అధికారులని, ఉద్యోగుల్ని బెదిరించడం, వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడం, తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించడం, ఎవరు తమకు నచ్చిన వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళనేమో ముద్దాయిలు కూడా ఆ సాక్షులుగా మారిపోతూ ఉన్నారు, చెప్పకపోతే సాక్షులు కూడా ముద్దాయిలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఒక రాంగ్ ట్రాక్లో దీన్ని, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆదేశించినటువంటి ఆ మార్గంలోని ఎల్లో మీడియా ఆ పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి విచారణ కానీ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. వాస్తవానికి అసలు స్కామ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ₹1 కూడా దుర్వినియోగం అయినట్టు సిట్ ఎక్కడ కూడా నిర్ధారించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా ₹1 తగ్గినటువంటి నిర్ధారణ లేదు. చాలా స్పష్టంగా హైకోర్టులో కూడా గతంలో, ఏసీబీ కోర్టులో కూడా గతంలో కొంతమంది నిందితులు ఏవైతే ధవనిజయరెడ్డి, అదేవిధంగా ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళను రిమాండ్కి ఇచ్చే సందర్భంలో హైకోర్టు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు కూడా 3,000 కోట్ల స్కామ్ అంటున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమంటే లేవని చెప్పినటువంటి పరిస్థితి సిట్టు. సో ఎంత గుడ్డిగా ఈ కేసుని, అక్రమ కేసుని నమోదు చేసి ఏ విధంగా రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ కేసును వినియోగిస్తున్న అంశం చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ కేసు నేపథ్యం కూడా మనం చూస్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత 12 రోజుల్లోనే మద్యంలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం ప్రకటించింది. 24 రోజుల్లోనే బెవరేజ్ కార్పొరేషన్ మీద కేసు పెట్టారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి పైన 4 కేసులు పెట్టారు. 4 కేసుల్లో హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చిన పరిస్థితి. 3 సార్లు ఆ వాసుదేవరెడ్డి నన్ను కొట్టి బెదిరించి నన్ను వేధిస్తూ ఆ తప్పుడు వాంగ్మూలం ఇవ్వమంటున్నారని చెప్పి హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. హైకోర్టులో అఫిడవిట్ కూడా వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పరిస్థితి. అయితే వాసుదేవరెడ్డిని బెదిరించిన తర్వాత, భయపెట్టిన తర్వాత, మిమ్మల్ని ఇక్కడ నేను రిలీవ్ చేయమని వేధించిన తర్వాత, వీళ్ళు చెప్పిన విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రిలీవ్ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా సత్యప్రసాద్ కానీ, మరొక మహిళా ఉద్యోగి కానీ, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఉన్నతాధికారులు, పోలీసు అధికారుల చేత బెదిరించడం, వాళ్ళతో వాంగ్మూలాలు ఇప్పించడం, ఆ వాంగ్మూలాల ఆధారం సాధారణంగా ఎక్కడైనా కుంభకోణాలకు సంబంధించిన విచారణ జరిగినప్పుడు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటాయి. ఏదైతే గత ప్రభుత్వంలో వెలుగు తీసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కుంభకోణం ఉంది, అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి పెట్టినటువంటి సంతకాల దగ్గర నుండి ఈడీ నిర్ధారించినటువంటి స్కామ్ కానీ, డొల్ల కంపెనీలకు డబ్బులు తరలించినటువంటి విధానానికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసు అది. సో అటువంటి తరహా ఆధారాలు ఏవి కూడా ఈ కేసులు లేనటువంటి పరిస్థితి. ఆశ్చర్యంగా గత 2014-19 ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కంటే 2019-24 మధ్యన ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆదాయం పెరిగింది. సో ఆదాయం పెరిగితే స్కామ్ ఎలా అవుతుంది? మద్యం వినియోగాన్ని డిస్కరేజ్ చేశారు. మద్యం వినియోగాన్ని తగ్గిస్తే ఏ బెవరేజెస్ సంబంధించిన, ఏ మద్యం కంపెనీకి సంబంధించిన వాళ్ళు ముడుపులు ఇస్తారన్నటువంటి ప్రశ్న ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి సమాధానం లేదు. చాలా గుడ్డిగా, ఎందుకంటే నెలకి 50 కోట్లు, 60 నెలలు 3,000 కోట్లు స్కామ్. ఇది వాళ్ళు చెప్పినటువంటి అంచనా. నెలకి 50 కోట్ల ముడుపులు ఇచ్చారని. అంటే ముందు వాస్తవానికి ఈ స్కామ్కి సంబంధించి ఎల్లో పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు అయితే 50,000 కోట్లు అన్నారు, 40,000 కోట్లు అన్నారు, 28,000 కోట్లు అన్నారు, 18,000 కోట్లు అన్నారు, పార్లమెంట్లో సహా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి పరిస్థితి. తీరా చూస్తే ఇక్కడ 3,000 కోట్లు అన్నారు. ఆ 3,000 కోట్లు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి పన్నులేమైనా
డైవర్ట్ అయ్యానంటే అది కూడా లేదు. పోనీ ప్రభుత్వ నిధులు ఏమైనా 3,000 కోట్లు దుర్వినియోగం చేసి దారి మళ్ళించారంటే అది కూడా లేదు. ఇవన్నీ కూడా నెలకి 50 కోట్లు ముడుపులు ఇచ్చారు. ఆ ముడుపులు స్కామ్ అంటూ ఒక అభూత కల్పనలతో అక్రమ ఆ కేసు నమోదు చేసి తప్పుడు స్టేట్మెంట్లతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం. సో ఈ కేసులో అందుకని మిథున్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తనపైన ఇప్పుడే కాదు ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా తనపైన తప్పుడు కేసులు పెడతారు, తర్వాత కేసు కోర్టులో నిలబడేటువంటి అవకాశం ఉండదు. గతంలో కూడా ఎయిర్పోర్ట్లో ఎవరినో కొట్టారంటూ మిథున్ రెడ్డిని గతంలో జైలుకు పంపించినటువంటి పరిస్థితి. కేవలం చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించేటువంటి చిత్తూరు జిల్లాలో బలమైనటువంటి రాజకీయ శత్రువుగా ఉన్నారు కాబట్టి, రాజకీయంగా తనని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించారన్న అంశం అయితే చాలా స్పష్టంగా ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా ఏవైతే అధికారులని ఉద్యోగుల్ని బెదిరించి స్టేట్మెంట్లు ఇప్పించారు, ఆ తర్వాత కోర్టుకు వచ్చి మమ్మల్ని బెదిరించి ఇప్పించారని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు కూడా బెదిరించి ఉద్యోగుల్ని, కానిస్టేబుల్ని, గన్మెన్లని, ఆ బెవరేజ్ కార్పొరేషన్ అధికారులు బెదిరించి స్టేట్మెంట్లు ఇప్పించిన తర్వాత ఆట ఆధారంగా అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో దీనికి సంబంధించి మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఇలాంటి కేసులన్నిటికీ కూడా మేము సిద్ధపడే ఉన్నాం, ఈ తప్పుడు కేసులన్నింటిలో కూడా మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం, వీటిని ఎదుర్కొంటాం, భయపడేది లేదన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుండి బయలుదేరినటువంటి మిథున్ రెడ్డి మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ చేరిన తర్వాత నేరుగా సిట్ కార్యాలయానికి రానున్నారు. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.